హాయ్ అన్నలు చూసారు కదా. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అడ్మిట్ చేసి కవితక్కనైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసి వదిలిపెట్టింది. ఈ ఇంతటి ఘనకార్యానికి ఆద్యులు ఎవరయ్యా అంటే ద గ్రేటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇక సంతోష్ రావు పాత్ర కూడా ఉంటుంది. అందరు కలిసి ఒక ఆడపిల్ల ఉసురు పోసుకురియాల. కవితక్క బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా బాగానే తిప్పలబడ్డది, మస్తు కష్టపడ్డది పాపం. ఒక ఆడపిల్లని ఇలా పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసి రాక్షసానందం పొందుతున్నారు. అంటే ఎప్పటికైనా తండ్రి మీద బిడ్డకు ప్రేమ ఉండడు సహజం. కొడుకు అనేటోడు ఎప్పటికి ఉండదు. దానికి నిదర్శనం కేటీఆర్ అనేటోడు. హరీష్ రావుకు, కేటీఆర్కు ఎంతసేపటికి పదవి వ్యామోహం తప్ప వేరేది ఏది లేదు. కేసీఆర్ మీద సిబిఐ కేసు అవుతుందని ఒక కూతురిగా బాధపడి 2 మాటలు దొరకడం జరిగింది. ఆ 2 మాటలు దొరకడం ద్వారా కవితక్కని ఇవాళ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేశారు. సొంత చెల్లెను కడుపులో పెట్టుకోలేనట్టు ఇటువంటి దద్దమ్మ మూర్ఖుడు రేపు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్ధరిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? వెనకట చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని మాట్లాడారు కదా. రేపు హరీష్ రావు అనే వ్యక్తి కూడా కేసీఆర్కు బరాబర్ వెన్నుపోటు పొడుస్తాడు. ఇది రాసి పెట్టుకోండి అందరు. ఇది ఆడపిల్లలకు ఉన్నటువంటి ప్రేమ. వీళ్ళకు సొంత ఇంట్లో ఆడపిల్లనే కడుపులో పెట్టుకోలేనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజానికాన్ని ఎట్లా కడుపులో పెట్టుకుంటాడు అనుకుంటారా మీరు? ఇవాళ వీళ్ళ వ్యక్తిగత పబ్బాలు గడుపుకుంటేందుకు కవితకు అడ్డం వస్తుందని కవితక్కని ఇలా పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. చూడండి మిత్రులారు, ఎంత ప్రమాదకరం అని అంటే హరీష్ రావు, కేటీఆర్ అనే వ్యక్తులు రేపు వీళ్ళ చేతికి అధికార పగ్గాలు రావడం కోసం కేసీఆర్ను ఏం చేసినా కూడా వెనకాడరు, ఏదైనా చేస్తున్నా కూడా వెనకాడరు. అటువంటి ప్రబుద్ధులు వీళ్ళు. అంటే వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటేందుకు ఇలా కవిత ఆమె ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గాలు మొత్తం ఏడబయట పెడుతుందా అని ముందస్తు చర్యగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఆమెకి ఇప్పుడు వీళ్ళందరూ స్వేచ్ఛని ఇచ్చినట్టు అయింది. ఆమె ఇక బహిర్గతంగా మాట్లాడుతుంది. ఏది ఉన్నాయి ఇక రేపరించాలి చూర్రి. కవితక్క నోటికి అడ్డు అదుపు ఉండదు. ఒక్కొక్కని చాటబాడుతో మొత్తం చించాడ పెడుతుంది రోడ్డు మీద. ఇక ఏడబెట్టుకుంటారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ తలకాయలు బరాబర్ గుర్తు చేసుకొని. ఇక సంతోష్ రావు అయితే మొత్తం ఎంతసేపటికి కేసీఆర్ వెనకాల తిరుక్కుంటూ ఏదో అనుకుంటుండే కానీ ఆయన బట్ట మాత్రం నిలువున చీరుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్లోల రాజకీయం. వీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. సిగ్గుండాలి కొంచెమైనా బీఆర్ఎస్